లో తెలంగాణ రైతులకు మోడీ డబ్బులేసే టైం అనేది వచ్చిందుల్లో ప్రతి ఒక్కరైతే పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. మోదీ అనేది రైతుల ఖాతాలో డబ్బులు వేసే టైం అనేది కూడా ఆసక్తి అయిందనమాట. రైతు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మోడీ డబ్బులకు సంబంధించి కూడా 2,000 రూపాయలు ఖాతాలో పడతాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసినట్లయితేనే మోదీ డబ్బులకు సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే అందిన ఒక ఫ్లాష్ న్యూస్ అన్నమాట. ఇప్పటికే చూసుకున్నట్టయితే 4 నెలలు కూడా పూర్తి అవుతుంది. ఇప్పటికే 20వ విడతకు సంబంధించి కూడా 4 నెలలు వచ్చేసి కూడా పూర్తి అవుతుంది అనమాట. రైతుల ఖాతాలోకి మోదీ డబ్బులు అయితే వేస్తున్నాడు. ప్రతి ఒక్కరైతే ఈ యొక్క పనులు అనేవి అయితే పూర్తి చేసుకోవాలన్నమాట. ఏం పనులు అనే విశేషాలకు సంబంధించి కానివ్వచ్చు ఇప్పుడు మీకు స్క్రీన్ మీద వచ్చేసి కూడా చూపెడతానమాట. ఈ కేవైసీలో ఎవరికైనా తప్పిదాలు కానివ్వచ్చు, కొన్ని యొక్క ఏవైతే సమస్యలు ఉన్నాయో వీరందరికీ కూడా పరిష్కారాన్ని కూడా చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం సైడ్ నుంచి కూడా మనకి ఒక అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో pmkisan.in ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో కూడా మీరు సందర్శించినట్లయితే మనకు త్వరలోనే ఈకేవైసీ ప్రక్రియ అనేది కూడా ఇప్పటి వరకు ఈకేవైసీ ఎవరికైతే ఈ యొక్క ధృవీకరణ వచ్చేసి కూడా ఫెయిల్ అవుతుందో మీ అందరికీ కూడా సక్రమంగా వచ్చేసి కూడా చూసుకున్నట్టయితే మనకు ధృవీకరణ వచ్చేసి కూడా కంప్లీట్ చేసుకోవడానికైతే కేంద్ర ప్రభుత్వం అనేది అయితే అమలు చేయబోతున్నట్లయితే మనకు దీనికి సంబంధించి కూడా స్టేట్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు రైతు సోదరులందరూ కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పటికే రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క 21వ విడతకు సంబంధించి చాలా మంది అయితే డబ్బులకు సంబంధించి అయితే పొందట్లేదు అనమాట. సో రాష్ట్రంలో ఈ యొక్క అనర్హుల జాబితా అనేది కూడా చాలా వరకు అయితే ఈ యొక్క చూసుకున్నట్టయితే డబ్బులకు సంబంధించి కూడా చాలా మంది అయితే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అనేవి కూడా పొందట్లేదు అనమాట. సో వీరందరూ కూడా చూసుకున్నట్టయితే మనకు అతి త్వరలోనే ఈకేవైసీలో కొన్ని మార్పులు అనేవి అయితే కొన్ని చేంజెస్ అనేవి కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది అనమాట. మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్క రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే పెట్టుబడి సాయం సంబంధించి కానివ్వచ్చు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ యొక్క మొన్న జరిగిన వారణాసిలో అంటే 4 నెలలు అవుతుంది అనమాట. ఖచ్చితంగా 4 నెలలు అవుతుంది. నవంబర్ లో 21వ విడత అనేది అయితే ఉండబోతున్నట్లే సమాచారం అయితే రావడం అనేది జరిగిందనమాట. ప్రతి ఒక్క రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎప్పటికప్పుడు పిఎం కిసాన్ సంబంధించి మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా మనకి ఈ యొక్క అఫీషియల్ కన్ఫర్మ్ చేసిన వెంటనే మీకు అందరికీ కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇక చూసుకున్నట్టయితే నవంబర్ 17-18 చూసుకున్నట్టయితే ఈ యొక్క పిఎం కిసాన్ 21వ విడత నిధులకు సంబంధించి అయితే ఉండబోతున్నట్లయితే మనకు తెలుస్తుంది అనమాట. సో రైతులందరూ కూడా మన ఛానల్ కొత్త కూర్చున్న ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. సో ఓకే, మళ్ళీ కలుసుకుందాం. ప్రతి ఒక్కరికి తెలుసు కదా, ప్రతి ఒక్క రైతులందరికీ కూడా ఈకేవైసీలో ఎవరికైనా కానీ ఈకేవైసీ ప్రక్రియ అనేది కూడా ధృవీకరణ కాని వారందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. షేర్ చేసినట్లయితే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా చేరుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే కింద కనబడుతున్న ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేసి ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. గంట సింబల్లోకి అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ కలుసుకుందాం.